సహజంగా ఒక 25 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడికి ఒకవేళ వాడికి రాష్ట్ర శ్రేయస్సుపై కానీ దేశ శ్రేయస్సుపై కానీ ఒక అవగాహన ఉంది. నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని ఎవరికైనా ఉంటే రాజకీయాలకు రావాలని కొంతమంది, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ రాసుకొని ఎలాగైనా రాష్ట్రానికి మనం కొంత మేలు చేయాలి అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు కొంతమందికి అవకాశాలు ఉండి యూపీఎస్సీలో క్లియర్ కాక, కొంతమంది పిఎస్సీలో క్లియర్ కాక, కొంతమంది జర్నలిస్టులు అవుతారు, కొంతమంది ఎన్జిఓలు నడుపుతారు, కొంతమంది ఐటీలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు దేశంపై, రాష్ట్రంపై ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉంటుంది. కాకపోతే వాళ్ళకు అవకాశాలు పొలిటికల్ పార్టీస్ ఇవ్వవండి. ఎందుకు అంటే, ఒకటి డబ్బు ఉండదు, 2 ధైర్యం ఉండదు, 3 కుటుంబం సహకరించదు. ఒక రకమైన మనస్తత్వంలో తల్లిదండ్రులు, కుటుంబ వ్యక్తులు వాళ్ళు వెనక్కి లాగేస్తారు. ఆ రాజకీయాల్లోకి వెళ్ళకు, మనల్ని ట్యాగ్ చేస్తారు, మనల్ని ట్రోల్ చేస్తారు, మనల్ని నలిపేస్తారు అని. ఇది ఒక సెక్షన్ ఆఫ్ జనాలు. మరొక సెక్షన్ ఆఫ్ జనాలు ఉంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కొడుకులు, ప్రివిలేజ్డ్, వాళ్లకు లైఫ్ అంతా వడ్డించిన విస్తరి. అయినా కూడా వాళ్ళ చుట్టూ మంది మాగదులు ఉండాలి, వాళ్ళకు లాంగ్వేజ్ నేర్పియాలి, వాళ్లకు రాజకీయం నేర్పియాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివించాలి, పెద్ద పెద్ద విద్యను అబ్బేలా చెయ్యాలి. వాళ్ళకు పెద్ద పెద్ద వ్యవస్థలు సహకరిస్తూ ఉంటాయి, ఎంటర్‌ప్రెన్యూర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడితే ఎటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఏది మాట్లాడలేరు, ఏది చేత కాదు. కానీ వాళ్ళకు ఆ ప్రివిలేజ్ అనేది ఈ దేశంలోనే కాదు, చాలా సందర్భాల్లో ప్రపంచంలో ఈ సమస్య ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉంటారు. సమర్థులు వర్సెస్ అసమర్థులు. ఈ సమస్య ప్రతి ఒక్కరిలో, మీలో, నాలో, అందరిలో ఉంటుంది. ఈ సమస్య ప్రతి వ్యవస్థలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నావు అంటే, మన రీసెంట్గా నేను అర్థం చేసుకుంటూ ఉంటానండి. ఈ పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఉంటారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనా, ఈయన నారా లోకేష్ గారి పిల్లలైనా, కుమారుడు లోకేష్ అయినా, ఇటు ఎన్టీ రామారావు గారి 11 మంది సంతానం, ఎవరిని తీసుకున్నా కూడా హౌ దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద రియల్ టైమ్ సొసైటీ అనేది చాలా సందర్భాల్లో నేను ఆలోచిస్తూ ఉంటాను. కొంతమంది నేను అతనికి సరైన కొడుకుని చెప్పుకుంటారు, కొంతమంది నేను అతనికి సరైన కొడుకుని ప్రూవ్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ నారా లోకేష్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కంపేర్ చేయట్లేదు. కానీ నారా లోకేష్ గారు రీసెంట్గా ఇండియా టుడేలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన లైఫ్లో తను అనుభవించిన పరిస్థితులు, హౌ హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని చాలా చెప్పాడు. నేను అదంతా మీకు చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ సింగిల్ థింగ్. సహజంగా పెద్ద పెద్ద నాయకుల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, నారా లోకేష్ ఇస్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పర్సన్ ఇన్ ఇండియా అంటా నేను. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి పేరు ఆయన కన్నా పెద్దది. అటువంటి వ్యక్తికి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. అసలు నారా లోకేష్ గారు ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నంతసేపు నాకు అనిపించింది ఏంటంటే, అరే మా ఇళ్లల్లో ఒక మార్కులు సరిగ్గా రాకపోతే, లేదా రాత్రిళ్ళ పూట ఇన్ టైం ఇంటికి రాకపోతే మా అమ్మలు మా నాన్నలు తిట్టే తిట్లతో పోలిస్తే ఇంత గొప్పగా ఇట్లాంటి పిల్లలు పెరుగుతారా, ఇంత గొప్ప జీవితం వీళ్ళు జీవిస్తారా, నేను ఒకసారి షాక్ అయ్యాను. ఆయన స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాను, నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఫారెన్లో చేశాను. స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల ఉత్త ట్యూషన్ ఫీజేనండి. ఉత్త ట్యూషన్ ఫీజ్ పర్ యానం దే హ్యావ్ టు పే సమ్వేర్ అరౌండ్ 1.5 to 3 crores, 3 కోట్ల రూపాయల మన భారతదేశ కరెన్సీ. ఇంకా ఆ స్థాయి వ్యక్తి ఎంత ఖర్చు పెట్టి ఆయన చదివాడు అనేది మనం వి విల్ టాక్ ఇట్ అసైడ్. కానీ నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి మీరు ఎందుకు వచ్చారు, ఏ సందర్భంలో మీరు వచ్చారు అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఒక పార్టీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక సభలోకి ఎంటర్ అవ్వంగానే, పార్టీకి చెందిన సభలో ఎంటర్ అవ్వంగానే ఒక దాదాపు 5-6 వేల మంది ఉన్న ఆ సభలో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు రాగానే అందరూ లేచి పైకి నిలబడ్డారట. అది చూసి నారా లోకేష్ గారికి అనిపించిందట, ఇది కదా మూమెంట్, నేను వచ్చినప్పుడు కూడా ఇలా అందరు లేచి నిలబడితే ఎలా ఉంటుంది. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను రాజకీయాల్లోకి రావాలని, నేను ఎట్లాగైనా ఒక పదవి సంపాదించాలి, ఆ స్థాయి రాజకీయ నా కుటుంబ లెగసీని నేను తీసుకెళ్లాలంటే ఇది కదా మూమెంట్ అని ఆయనకు అనిపించిందని ఆయన నోటితో ఆయన క్లియర్గా చెప్పాడు. మళ్ళీ ఈ విషయాన్ని ఆ పర్టికులర్ విలేకరి మళ్ళీ అడిగింది, నీకు ఆ మూమెంట్ హై అంటే నాకు ఆ మూమెంట్ హై ఇచ్చింది అని. అదే మీలాంటి వాళ్ళకో నాలాంటి వాళ్ళకో రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నావురా అంటే ఏమని చెప్తాం మనం? నా ఊరుకు కష్టం వచ్చింది, నా ప్రజలు డిజేబుల్డ్గా ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, నా ప్రాంతము, నా జిల్లా, నా నియోజకవర్గము, వాళ్ళకి సరైన మంచినీరు లేదు,
వాళ్లకు స్ట్రీట్ లైట్లు లేవు, పాఠశాలలు లేవు, వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవట్లేదు, నా ఊరు కూడా బాగుండాలని మనం అనుకునే లెవెల్లో మనముంటే ఒక 5-6 వేల మంది లేచి నిలబడ్డారు అన్న హై తెచ్చుకున్నారు చూసారా. ఒక డబ్బున్న వ్యక్తికి, ఒక మధ్యతరగతి ఆలోచనలతో నలిగిపోయే వ్యక్తికి తేడా నాకు క్లియర్గా అనిపించింది. అంటే నేను ఇక్కడ నారా లోకేష్ గారిని ఏం అనే ఉద్దేశం కాదు, కానీ ఒక మైండ్ సెట్, ఏ మైండ్ సెట్తో ఈ డబ్బున్న పిల్లలు, ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు వీళ్ళు ఉంటారు. అంటే ఒక 5-6 వేల మంది లేచి నిలబడే ఒక ఎమోషన్ని ఆయన ఎంజాయ్ చేశాడు అంటే, ఈ నాయకులు నాకు ఒక డౌట్ ఏంటంటే, నార్మల్ పీపుల్ కష్టాలు వీళ్ళకి అర్థం అవుతాయా? మనం లైన్లో నిలబడి కరెంటు బిల్లులు కట్టడం గురించి, మంత్లీ ఈఎంఐలు కట్టడాల గురించి, ఉద్యోగాలు రాక ఏ కోర్స్ చేస్తే ఉద్యోగం వస్తుందో తెలియక సతమతమవుతూ తిడుతున్న తండ్రుల నుంచి అనుభవిస్తున్న పిల్లల గురించి, రాజకీయాల్లోకి పోతే కార్యకర్త కన్నా కింద స్థాయిలో కట్టుమిట్టాడుతున్న ఎంతోమంది రాజకీయాల్లో ఉన్న యువకుల గురించి వీళ్ళకి ఏమైనా ఐడియా ఉంటుందా? రావడమే ఒక ప్రివిలేజ్డ్ కండిషన్స్లో వస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారట జైల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ని చూసి, అరే రే, నేను జైల్లో ఉండటం వల్ల నా కొడుకు కన్నీరు కారుస్తున్నాడు కదా, ఎంత తప్పు చేశాను నేను అనుకున్నారట చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు ఒక క్షణం షాక్ అయ్యా. నేను ఏడుస్తుంటే చూడాలనుకునే నా తండ్రి ఎక్కడ, తాను జైల్లో నలిగిపోతున్నా తన కొడుకు ఏడవకూడదని ఆలోచిస్తున్న తండ్రి ఎక్కడ? ఇటువంటి అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని? అంత ప్యాంపర్డ్ కిడ్ నార్మల్ పీపుల్ గురించి ఆలోచించే అవకాశం ఉందా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, నందమూరి తారక రామారావు గారి మనవడు అని ఒకే ఒక్క ప్రివిలేజే కదా ఆయనని ఈవేళ టీడీపీకి అధ్యక్షుడి పదవిలో రేసులో నిలబెట్టగలిగింది. ఇక ఏ క్వాలిఫికేషన్ నారా లోకేష్ గారిని ఆ రేసులో నిలబెట్టగలిగింది? స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసినా, వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసినా, ఫారెన్లో పెద్ద పెద్ద చదువులు చదివినా, ఇవన్నీ కేవలం ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా సాధించిన విజయాలుగానే మనం చూడాల్సిన అవకాశం ఉంది ఇక్కడ. కానీ ఒక మధ్యతరగతి యువకుడు రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కూడా వాడు ఆస్తులు అమ్ముకోవాలి, కబ్జాలు చేయాలి, ఎక్స్టార్షన్లు చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, పార్టీకి ఫండింగ్లు ఇచ్చుకోవాలి. ఇటువంటి ప్రివిలేజ్డ్ నాయకుల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్లో జగన్ గారు ఓడిపోతే ఓడిపోయారు, కానీ సింగనమలలో ఒక లారీ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు అన్న విషయం, అది ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, అది పొలిటికల్ రీజన్స్ అయిండొచ్చు, మరి ఏ ఇతర రీజన్స్ అన్న అయిండొచ్చు, కానీ ద ఎఫర్ట్ అతను పెట్టింది ఈ రాజకీయాల్లో ఒక అట్టడుగు స్థాయి వాడు కూడా చట్టసభల్లో ఎమ్మెల్యేగా అడుగు పెడితే ఆ కిక్ ఎలా ఉంటుందని చూపించడానికి ప్రయత్నం చేశాడు చూసారా. నిజంగా అది అప్రిషియబుల్ అండి. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ కొడుకులా అందరూ ప్రివిలేజ్డ్గా ఉండకపోవచ్చు సార్, పవన్ కళ్యాణ్లా అందరికీ ప్రివిలేజ్ ఉండకపోవచ్చు, కానీ దెర్ ఆర్ మెనీ యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హూ ఆర్ రెడీ టు డూ సాక్రిఫైజెస్ ఫర్ ద స్టేట్. జగన్ గారు ఎలాగైతే ఒక కామన్ మ్యాన్ని చట్టసభల్లోకి పంపించే ప్రయత్నం చేశారో, ఒకవేళ మీకు చేతనైతే, మీకు అవకాశం ఉంటే దయచేసి అటువంటి ప్రక్రియ ఒకటి చేయండి. ఎందుకంటే అధ్యక్ష పదవికి ప్రయత్నం చేసే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదనుకోండి, బట్ అట్లీస్ట్ ఒక నార్మల్ యువతను ఎమ్మెల్యే టికెట్ సాధించుకోవడానికి ఏ డబ్బు మజిల్ పవర్ లేకుండా ఎమ్మెల్యే టికెట్ వచ్చే కెపాసిటీ కానీ క్రియేట్ అవ్వగలిగితే మీ పార్టీలో నిజంగా డెమోక్రసీకి మీరు ఏదో ఒకటి తిరిగి ఇచ్చినట్టే.